ఎప్పుడైతే తిరుమలలో ఇటువంటి కల్తీ విషయం బయటపడదో ఆ రోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా దేవాదాయ శాఖతో రివ్యూ చేశారు. అలాగే దేవాదాయ శాఖకి మనం కొనుగోలు చేసే ప్రతి వస్తువు పైన ఖచ్చితమైనటువంటి క్వాలిటీ ఇన్స్పెక్షన్ ఉండాలి. దానికి అవసరమైనటువంటి క్వాలిటీ పరికరాలు కూడా ఉండాలి, ల్యాబ్స్ ఉండాలి అని చెప్పి ఆయన ఆదేశాలు ఇచ్చారు. తిరుమలతో పాటు మరొక 8 అంత సమానమైన ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల్లో నిత్య నైవేద్యంలో వాడేటువంటి సరుకులు కానీ, నెయ్యి కానీ, మరొక రకమైనటువంటి డ్రై ఫ్రూట్స్లో కానీ ప్రతిదీ నాణ్యమైందే ఉండాలి అని చెప్పి వారు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి నిత్యం పర్యవేక్షణ చేస్తున్నాం. ఇవాళ ఆర్టీజీఎస్ ద్వారా కూడా అనేక రకాలైనటువంటి సంక్లిష్టమైనటువంటి నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఆయన కూడా మాకు కూడా నివేదికలు పంపిస్తూ ఉన్నారు. ఎక్కడ ఒక చిన్న పొరపాటు జరిగినా మేము దాన్ని సరిచేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇవాళ ఆయన మధ్యాహ్న భోజనం పథకం అన్నప్రసాదాన్ని అన్ని ఆలయాల్లో అవకాశం ఉన్న మేరకు అన్నింటిలో ఉండాలి అని చెప్తే ఇవాళ తిరుమలతో ఒక్కదాంతోనే కాదు, ఈ 8 ఆలయాల్లో మరొక 21 ఆలయాల్లో ఇవాళ ప్రతినిత్యం అన్నప్రసాదం మంచి క్వాలిటీ ఉన్నటువంటి అన్నప్రసాదం పెట్టడానికి చర్యలు తీసుకున్నాం, అమలు చేస్తున్నాం కూడా. మరొక 50 ఆలయాల్లో కూడా పెట్టాలనేటువంటిది ఇవాళ ఆదేశాలు ఇచ్చాం. అయితే అక్కడ ఉన్నటువంటి వాతావరణం, వచ్చేటువంటి భక్తులు, ఉన్నటువంటి సమయం, కొన్ని ఆలయాలు అయితే వారానికి ఒక్కరోజే తీస్తారు. అటువంటి ఆలయాల్లో కూడా ఇప్పుడు మాలకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, ఇలాంటి ఆలయాలన్నింటిలో ఆ ఒక్కరోజు వారానికి మనం ఆలయం తీసినా ఆ రోజు కూడా అన్నప్రసాద వితరణ జరగాలి అనేటువంటి దానిలో క్వాలిటీ కానీ తక్కువ ఉంటే అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, పాలక వర్గాన్ని పూర్తి స్థాయిలో మేము మా యొక్క ఆదేశాల మేరకు పనిచేయాలని చెప్పి వాళ్ళని ఆదేశించి పనిచేయించడం జరుగుతుంది. ఈ క్వాలిటీ పట్ల ఆర్టీజీఎస్ ద్వారా అనేక ఐవీఆర్ఎస్ల ద్వారా కూడా ముఖ్యమంత్రి గారు సమాచారం తెప్పించుకొని అధికారులకి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ పాలక వర్గాలను కూడా నియమించే దాంట్లో మేము ఇప్పటికే దాదాపు అన్ని పాలక వర్గాలను కూడా మేము చాలా వరకు పూర్తి చేయడం జరిగింది. దాదాపు 922 ఆలయాల్లో పాలక వర్గాలు లేవు. ఆ పాలక వర్గాలన్నింటినీ కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక కూటమి నాయకత్వంలో పాలక వర్గాలన్నింటినీ కూడా మేము చాలా వరకు పూర్తి చేశాం. 97 ఆలయాల పాలక వర్గాలు కోర్టు కేసులు నడుస్తున్నాయి. అవి పూర్తి కాగానే వాటికి కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అవి పూర్తి కాగానే వాటికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా కొన్ని పాలక వర్గాలు అధ్యక్షులు రిజైన్ చేసి పాలకవర్గం ఉంది, పాలకవర్గం రిజైన్ చేసి అధ్యక్షుడు ఉన్నాడు. ఇలాంటి ఒక 450 ఉన్నాయి. వాటిని కూడా పూర్తి స్థాయిలో ఖాళీ కాగానే భర్తీ చేయడానికి ఇవాళ మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఈరోజు ధూపదీప నైవేద్యాలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని 5,000 ఉన్నటువంటి దాన్ని 10,000 రూపాయలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం రాగానే మేము ఈ యొక్క 10,000 రూపాయల యొక్క ధూపదీప నైవేద్యాల స్కీమ్ని దాదాపు ఇప్పుడు 5,600 ఉన్నదాన్ని మరొక 300-400 పెంచే ప్రయత్నం చేసాం. అంటే గతంలో ఉన్నదానికన్నా మొదటి విడతలోనే 5,600 చేసాం. మరి ఇప్పుడు లేటెస్ట్గా కూడా ఎప్పుడు వచ్చినా అప్పుడు ఆ స్క్రూటినీ చేసి అర్హత కలిగిన వాళ్ళకందరికీ మరొక 300-400 ఆలయాలకి ధూపదీప నైవేద్యాలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి, అలాగే ఈనాడు 5,821 మందికి ధూపదీప నైవేద్యాలకి స్కీమ్లో ఇస్తూ ఉన్నాం. CGFలో కామన్ గుడ్ ఫండ్లో ఆలయాల పునర్నిర్మాణం చేయడానికి 492 ఆలయాలకి నిధులు మేము మంజూరు చేసి ప్రణాళికలు ఇచ్చి వాటిని కూడా అమలు చేయండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఈ విధంగా ఆలయాల పరిరక్షణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ఆలయాల్లో ఆధ్యాత్మిక భావం పెరగాలి, భక్తుల మనోభావాలకు తగ్గట్టుగా
పూజాది కైంకర్యాలు ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఈరోజు ప్రతి ఆలయంలో 30-40% భక్తులు పెరిగారని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. ఇంకా పెరగాలనేది, పెరిగేదానికి అవకాశాలన్నీ ఉపయోగపెట్టాలనేది. డబ్బు సమస్య కాదు, చిత్తశుద్ధి కావాలి, కార్యాచరణ కావాలి. అనేక ఆలయాలు ఇవాళ అభివృద్ధి చేస్తున్నాం. భక్తుల యొక్క మనోభావాలు కూడా ఇవాళ వాళ్ళు సంతృప్తిగా ఉన్నారు. దేవాదాయ శాఖ పట్ల వాళ్ళు ఎంతో గొప్పగా మాట్లాడే పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని నిరంతర పర్యవేక్షణలో దేవాదాయ శాఖను మేము నడిపిస్తున్నాం. ఇప్పటికే 98% ఎన్నికల హామీలు ఈ దేవాదాయ శాఖలో ఏవైతే ఇచ్చామో 98% హామీలని నెరవేర్చినటువంటి ఏకైక శాఖగా ఈ దేవాదాయ శాఖ ఇవాళ ఉంది అని చెప్పి నేను ఇవాళ మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే.